ఖోఖో ప్రపంచ కప్ విజేతలుగా భారత్ నిలవడం హర్షణీయమో అని శ్రీకాకుళం జిల్లా ఖోఖో చైర్మన్ లయన్ పొన్నాడ రవికుమార్ సోమవారం భారత్కు శుభాకాంక్షలు తెలుపుతూ అన్నారు. ఇందిరాగాంధీ ఇండోర్ స్టేడియంలో ఆదివారం జరిగిన ఫైనల్లో తొలుత మహిళా జట్టు 78 నుండి 40 పాయింట్ల తేడాతో నేపాల్ను చిత్తు చేయగా, ఆ తర్వాత పురుషుల జట్టు కూడా 54 నుండి 36 పాయింట్ల తేడాతో నేపాల్ జట్టుని మట్టి కరిపించి టైటిల్ను చేజిక్కించుకుని విజేతలుగా నిలవడం మాటలకు అందని ఆనందాన్నిచ్చింది అని ప్రియాంక ఆంగ్ల నేతృత్వంలో భారత మహిళా జట్టు అద్భుత ప్రదర్శనతో విజేతగా నిలిచిందన్నారు. మొదటి నుండి విజయమే ధ్యేయంగా సమిష్టి కృషితో భారత జట్టు నేపాల్కు అవకాశం ఇవ్వకుండా భారత్ తన ఆధిపత్యాన్ని చెలాయించింది, ప్రపంచ కప్ ముద్దాడిందన్నారు. 54-36 పాయింట్లతో భారీ ఆధిక్యతను నమోదు చేసుకుని జగజ్జేతులుగా నిలిచి అందరినీ ఆనందంలో ముంచిందని ప్రధాని నరేంద్ర మోడీ కూడా ఎక్స్ వేదికగా భారత్కు అభినందనలు తెలిపారు. అందరికీ నమస్కారం. నేను మీ లైన్ పొన్నాడ రవికుమార్, జిల్లా ఖోఖో చైర్మన్. నిన్న ఇందిరాగాంధీ స్టేడియం ఢిల్లీలో జరిగినటువంటి ఖోఖో ఫైనల్ ఫలితాల్లో మన భారత జట్టు మొత్తం ప్రపంచ కప్ సాధించడం చాలా ఆనందంగా ఉంది. అలాగే మహిళల జట్టు, పురుషుల జట్టు, ఈ రెండు జట్లు కూడా ఆధిపత్యాన్ని, నేపాల్ మీద ఆధిపత్యాన్ని వహించి మన భారతదేశానికి ప్రపంచ స్థాయిలో ఒక కీర్తి ప్రతిష్టను తెచ్చినందుకు నేను చాలా ఆనందిస్తున్నాను. అలాగే మా ఖోఖో టీం అంతా కూడా చాలా ఆనందిస్తున్నారు. అలాగే ఎక్స్ వేదికగా భారతదేశ ప్రధాని నరేంద్ర మోడీ గారు కూడా ఎక్స్ వేదికగా భారత జట్టుకు శుభాకాంక్షలు తెలియజేశారు. చాలా ఆనందంగా ఉంది. మా టీం అంతా కూడా ఈరోజు చాలా హ్యాపీ మూడ్లో ఉన్నాం.